industry expertise to the classroom. KL deemed to be university. గోదావరి నది ఉద్రిక్తంగా ప్రవహిస్తూ వస్తుండడంతో మళ్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వాటర్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల లక్షల క్యూసెక్లకు పైగా వాటర్ నిలుస్తోంది. ఈ నీటిని ఏపీ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా అయితే విజయవంతంగా కృష్ణా డెల్టాకు తరలిస్తుంది. ఇదే టైంలో పట్టిసీమలో పంపులు నడుస్తున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయడం లేదు అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. తెలంగాణ నీటిని కావాలనే ఏపీకి వదిలేస్తున్నారని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ డిఫరెన్స్ ఉంది. చాలా మందికి తెలియని అసలు విషయం ఏంటి అంటే పట్టిసీమ ప్రాజెక్ట్ కు డిజైన్ పూర్తిగా డిఫరెంట్. అక్కడ గోదావరి నది సహజంగా ప్రవహించే నీటిని నేరుగా లిఫ్ట్ చేసేలా పంపులు ఏర్పాటు చేశారు. అంటే నదిలో సరిపడా వాటర్ లెవెల్ ఉంటే చాలు, ఎలాంటి బ్యారేజ్ అవసరం లేకుండా మోటార్లు ఆన్ చేసి నీటిని కృష్ణా కాలువలకు పంపించవచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పరిస్థితి పూర్తిగా వేరు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు గోదావరి సహజ ప్రవాహం ఒక్కటే సరిపోదు. ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయాలి. అక్కడ నుంచి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వల్ల నీటి మట్టం పెరిగితేనే కన్నెపల్లి పంపుల వరకు నీరు చేరుతుంది. అంతేకాదు అన్నారం సండిల్ల బ్యారేజ్లకు దగ్గరగా కూడా గేట్లు మూసి నీటిని నిల్వ ఉంచాల్సి ఉంటుంది. అప్పుడే ఒకదాని తర్వాత ఒకటి పంపింగ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఒకవేళ గేట్లు ఓపెన్ చేసి పంపులు ఆన్ చేసినా ఎత్తిన నీరు మళ్ళీ వెనక్కి మేడిగడ్డ వైపే వెళ్ళిపోతుంది, రిజర్వాయర్లకు చేరదు. అందుకే ప్రస్తుతం పంపులు ఆన్ చేయడం టెక్నికల్లీ పాసిబుల్ కాదు. మరో పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఏంటి అంటే తెలంగాణ నీటిని ఎత్తిపోకపోవడం వల్లే మొత్తం నీరు ఏపీకి సముద్రంలోకి వెళ్ళిపోతుందని చెప్పడం. నిజానికి గోదావరిలో వస్తున్న భారీ ఫ్లోట్ డిశ్చార్జ్ వల్ల తెలంగాణ తన పూర్తి సామర్థ్యంతో రోజుకి 2 నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తుకోవచ్చు. దిగువకు వెళ్లే వరదల్లో పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే లక్షల క్యూసెక్లకు నీరు ఎలాగైనా సముద్రంలోకే వెళ్లాల్సిందే. అంటే ప్రస్తుతం ఏపీ పట్టిసీమ ద్వారా వరద నీటిని ఉపయోగించుకుంటుంది. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం ప్రాజెక్ట్ డిజైన్, వాటర్ లెవెల్, బ్యారేజ్ స్టోరేజ్, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అన్ని కలిసి పనిచేయాలి. కాబట్టి పట్టిసీమతో కాళేశ్వరాన్ని నేరుగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అని ముందు టెక్నికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాతే రాజకీయాలు మాట్లాడాలని నిపుణులు చెప్తున్నారు.